కాలేజ్ సొల్యూషన్ ఛానల్ కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎస్ఆర్ఎం సంబంధించి కేటీఆర్ అలాగే మిగతా క్యాంపసెస్ కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి క్యాంపసెస్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సిఎస్సి కోర్ వచ్చేసరికి ఆల్రెడీ ఎస్ఆర్ఎంజీ ఎగ్జామ్ అయితే అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు మామూలుగా అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట, అంటే కన్ఫర్మ్ కట్ ఆఫ్ అని అయితే కాదు, ఎక్స్పెక్టెడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో సిఎస్సి కోర్ వచ్చేసరికి 2000 వరకు అయితే ఉంటుంది, కట్ ఆఫ్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్. నేనైతే ఏం చెప్తానంటే ఎవరైతే 1500 బిలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకైతే వచ్చేస్తుంది కన్ఫామ్గా. అంటే ఒక 1300 అబోవ్ కానీ 1400 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం చెప్పలేమన్నమాట. కానీ 2000 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంది ఇయర్ కూడా, ఎవరైతే ఎస్ఆర్ఎం సిఎస్సి కోర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి. అలాగే ఏఎంఎల్ స్పెషలైజేషన్ అయితే 2500 వరకు అయితే కట్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే మెయిన్ కాంపిటీషన్ వచ్చరికి ఏఎంఎల్ ఉంటుంది. సో ఇది కూడా అంతే, నేను 1500 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుందని అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పగలను. దాని తర్వాత అనేది డిపెండ్స్ అనమాట, అంటే ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. సో ఈ అన్ని రీజన్స్ బేస్ చేసుకుని కట్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో 1500 అయితే కన్ఫర్మ్ వచ్చేస్తుంది సీట్, 1500 అబౌవ్ ఉంటే చెప్పలేమన్నమాట. 1500 to 2500 వరకు అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్బిఎస్ అంటే బిజినెస్ సిస్టమ్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి 3000 వరకు అయితే కట్ ఆఫ్ అవుతుంది. అలాగే మనకి డేటా సైన్స్ సంబంధించి 3500 కట్ ఆఫ్ ఉంది. అలాగే ఐటీ, నెక్స్ట్ మనకి క్లౌడ్ సంబంధించి ఇవన్నీ 4000 వరకు అయితే కట్ ఆఫ్ అవుతుంది అనమాట. టోటల్గా ఎస్ఆర్ఎం కేటీఆర్లో ఈ విధంగా అయితే ఉంది సిఎస్సి. సో మ్యాక్సిమం 5000 కట్ ఆఫ్ అయితే ఉంటుంది సిఎస్సి, మనకి ఆల్ బ్రాంచెస్ చూసుకున్న మీకు. సో అంతకు మించి అయితే ఉండదు కేటీఆర్లో కట్ ఆఫ్. సో 4000 అయితే కన్ఫామ్ ఉంటుంది, 4000 వరకు మీకు సిఎస్సి ఏదైనా ఉంటుంది. కానీ 4000 తర్వాత అయితే మాత్రం మీకు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కాబట్టి మీకు ఇంకా తక్కువ ఉంటాయి, సెకండ్ ఫేజ్లో ఇంకా తక్కువ ఉంటాయి. కానీ ఫస్ట్ ఫేజ్లో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట కట్ ఆఫ్ అయితే మాత్రం. ఎస్ఆర్ఎంలో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడైతే చెప్తున్నాను. నెక్స్ట్ ఈసీఈ కట్ ఆఫ్ అయితే 10,000 to 12,000 ర్యాంక్ వరకు అయితే మీకు అయితే కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. సో ఈసీఈ జాయిన్ అవుదాం అన్న వాళ్ళకైతే ఛాన్స్ ఉంది. మెకానికల్ అయితే మాత్రం 18,000 to 20,000 అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎం కేటీఆర్ కట్ ఆఫ్ అయితే. సో రిమైనింగ్ బ్రాంచెస్ ఏంటంటారా, ఏపీ, రమాపురం ఇవన్నీ మీకు కట్ ఆఫ్ వచ్చేసరికి వీటికి ప్లస్ 2000 లేకపోతే 1500 వరకు అయితే మీరైతే వేసుకోండి. సో 4K వరకు ఏంటంటే మనకి రిమైనింగ్ రామాపురం అండ్ ఏపీ క్యాంపస్ కాకుండా రిమైనింగ్ క్యాంపస్కి ఏంటంటే మనకి ప్లస్ 4K వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రామాపురం ఏపీకి అయితే చాలా డిమాండ్ కూడా ఉంది ప్రజెంట్ అయితే. సో వాటికి కూడా మీకు ఒక మీరు చూసుకున్నట్లయితే ఒక 8,000 9,000 వరకు అయితే సిఎస్సి వచ్చే అవకాశాలు అయితే అనమాట మీకు. ఇది సిఎస్సి ఏఎంఎల్ లేకపోతే కోర్ కానీ ఏపీలో కానీ రామాపురం కానీ ఒక 8,000 or 9,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుంది ఇయర్, మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తాయి ఫేజ్ 1 అనాలిసిస్ అయితే. సో లాస్ట్ ఇయర్ అనాలిసిస్ కూడా మనకి ఈ విధంగానే ఉందన్నమాట, అంటే కట్ ఆఫ్స్ కానీ ఏమైనా సిఎస్సి సంబంధించి కేటీఆర్లో అయినా ఏపీ అయినా ఏదన్నమాట. సో జస్ట్ ఒక 2000 3000 వేసుకున్నా మనకి వీటికి 2,000 to 4,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే అంత కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మాత్రం 8,000 వరకు అయితే సిఎస్సి వచ్చాయి ఏపీలో. మీకు లాస్ట్ ఇయర్ 8,000 వరకు అయితే సిఎస్సి అయితే వచ్చిందనమాట ఎవరైతే ఎస్ఆర్ఎం ఏపీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి. సో మీరైతే ఎగ్జామ్ రాసే రిజల్ట్ వచ్చాయి, సో మీరైతే అప్లై చేయండి. సో వస్తే వస్తుంది, ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేం. ఎవరైతే 10,000 అబోవ్ ఉన్నారో వాళ్ళకైతే కొంచెం కష్టం రావడం సీట్ అయితే. 10,000 బిలో ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీకు సిఎస్సి రావడానికి. ఎస్ఆర్ఎం ఏపీలో అయితే మాత్రం ఎస్ఆర్ఎం కేటీఆర్ ఈ విధంగా ఉంటుంది కట్ ఆఫ్. 3,000 మించి అయితే మీకైతే సిఎస్సి రాదు, అంటే ఐ మీన్ ఏఎంఎల్ అండ్ కోర్ అయితే మాత్రం కేటీఆర్లో అయితే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఎస్ఆర్ఎం మీకు అనాలిసిస్ అయితే జేఈ అయితే మాత్రం. సో ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో మిగతా రామాపురం కూడా మనకి 2,000 to 4,000, అలాగే తిరుచి ఉంది కదా ఎస్ఆర్ఎం. సో ఈ విధంగా మీకు కట్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. మిగతా బ్రాంచెస్లో వచ్చేసరికి కేటీఆర్ మాత్రం మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కువ అవుతుంది. సో కేటీఆర్ ఏపీ అని మీరు కంపేర్ చేస్తే మీరు కేటీఆర్కే వెళ్ళిపోండి ఏపీ కన్నా. సో అది బెస్ట్ అనమాట. మెయిన్ బ్రాంచ్ ఎప్పటికీ మీకు మెయిన్ బ్రాంచ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అందుకే మీరు ఎవరైనా ఒక 1400 1300 ర్యాంక్ వచ్చి నాకు ఏపీఏ కేటీఆర్ అని అర్థం కాకపోతే మాత్రం మ్యాక్సిమం కేటీఆర్కి వెళ్ళిపోండి, ఏపీని ప్రస్తుతానికి అయితే చేయకండి. అంటే మీరు ఆప్షన్ పెట్టుకోండి, ఒకవేళ కేటీఆర్లో రాకపోతే ఏపీ వస్తుంది, కానీ మ్యాక్సిమం కేటీఆర్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్స్ కూడా ఈ ఇయర్ అయితే ఉన్నాయి. స్కాలర్షిప్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే